నమస్తే దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను ప్రజ్ఞ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఐదవ దశ పోలింగ్ కోసం కొనసాగుతున్న ప్రచారం. ఉత్తరప్రదేశ్లోని బారాబంకీలో ప్రధాని ప్రచార సభ. ఇండీ కూటమి స్వలాభం కోసం ఎన్డీఏ కూటమి దేశం కోసం ఏర్పడిందన్న ప్రధాని. వికసిత భారత్ లక్ష్యం కోసం ఎన్డీఏ పనిచేస్తుందన్న మోదీ. ఆజ్ తక్ మీడియా సంస్థతో ప్రధాని ముఖాముఖి. సంపద సృష్టించే వారిని ప్రోత్సహిస్తామన్న మోదీ. రాష్ట్రంలో హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం. మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని సీఎస్ డీజీలకు ఆదేశం. రాష్ట్రంలో కొనసాగుతున్న ఉపరితల ద్రోణి. పలు జిల్లాలకు భారీ వర్ష సూచన. వార్తలను వివరాలు చూద్దాం. సార్వత్రిక ఎన్నికల 5వ దశ పోలింగ్ ఈ నెల 20న జరగనున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈ క్రమంలో 5వ దశ ఎన్నికల పోలింగ్ జరిగే ఉత్తరప్రదేశ్లోని బారాబంకీ నియోజకవర్గంలో ఈ రోజు ఆయన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ ఇండీ కూటమి వారి స్వలాభాల కోసం ఏర్పాటు చేసుకున్నదని, దానిలో స్థిరత్వం లేదని చెప్పారు. కానీ ఎన్డీఏ కూటమి ఈ దేశ ప్రజల అభివృద్ది, ఈ దేశ అభివృద్ది కోసం ఏర్పాటు చేసుకున్నదని తెలిపారు. వికసిత భారత్ లక్ష్యంగా ఎన్డీఏ కూటమి ప్రయత్నాలు చేస్తోందని పేర్కొన్నారు. రామమందిర నిర్మాణంపై ఇండియా కూటమి పార్టీలు విమర్శలు గుప్పించాయని అన్నారు. కానీ తాము 500 ఏళ్ల కలను సాకారం చేశామని ప్రధాని తెలియజేశారు. బలమైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం వల్లే ఇది సాధ్యమైందని అన్నారు. और ये इंडी गठबंधन वाले अगर वो सांसद बनता है तो उसके पास क्या काम होगा, उसकी पार्टी उसको क्या काम देगी, उसका यही एक मापदंड होगा कि तुमने मोदी को एक दिन में कितनी गालियां दी, तुमने मोदी को कितनी बड़ी गाली दी, क्या तुम्हारी गाली में कोई ताकत थी क्या ताकि मोदी परेशान हो जाए। अगर आपने इंडी गठबंधन के सांसद को चुना तो उसको यही काम होगा, सुबह उठो मोदी को गाली दो, दोपहर में 2 गाली दो, शाम को 4 से और डाल दो और फिर सो जाओ। आप मुझे बताइए भाई, आपको अपने घर में अगर किसी सहायक की जरूरत पड़ती हो, आपके दुकान में, आपके व्यापार में, तो आप उसको लेंगे और कहेंगे भाई ये 10 काम करने हैं तुमको, तुम्हें इतना तनख्वाह मिलेगा, मेरे ये काम तुझे पूरे करने हैं। कोई ऐसा आदमी रखेगा कि भाई तुमको मेरी दुकान के बाहर खड़े रहना है और सामने वाले को बस गाली देते रहना है, इसके लिए कोई तनख्वाह देगा क्या? इसके लिए कोई किसी को रखेगा क्या? कोई समझदार आदमी ऐसा करेगा क्या? क्या गाली देने के लिए हम किसी को रखते हैं क्या? तो ये गाली देने वालों की जरूरत क्या है भाई? आपको तो काम करने वाले सांसद चाहिए, आपका भला करने वाले सांसद चाहिए. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ రోజు ఉత్తరప్రదేశ్లో పర్యటించనున్నారు. రాయ్బరేలీ సహా పలు కీలక నియోజకవర్గాల్లో ఆయన ప్రచారం చేయనున్నారు. 5వ దశ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో అమిత్ షా తన ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. కాగా అమిత్ షా పర్యటన నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన భద్రతను కల్పించారు. భారత విదేశాంగ విధానంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆజ్ తక్ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ శత్రుత్వ ధోరణి, యుద్దాలు, వైషమ్యాలకు తాము కడుదూరంలో ఉంటామని చెప్పారు. అభివృద్దిలో మాత్రమే ప్రపంచ దేశాలతో పోటీ పడనున్నట్లు తెలిపారు. రష్యా ఉక్రెయిన్ యుద్దంలోనూ, ఇజ్రాయెల్ హమాస్ యుద్దంలోనూ తాము ఎంతవరకు స్పందించాలో అంతే స్పందించామని, భారత్ ఒక సమగ్ర విదేశాంగ విధానాన్ని పాటిస్తోందని తెలిపారు. అభివృద్ది కోసం ఎంతైనా సమయం వెచ్చిస్తామని, దీనికి ఇరాన్తో జరిగిన ఒప్పందమే ఒక ఉదాహరణని పేర్కొన్నారు. మధ్య ఆసియాలో అతిపెద్ద ఒప్పందం ఇరాన్తో భారత్ కుదుర్చుకుందని, దీనికి ఎంతో సమయం వెచ్చించామని తెలిపారు. యుద్దం, సంఘర్షణల విషయంలో మాత్రం తాము కడుదూరంగా ఉండటమే కాకుండా ఆయా దేశాలకు సమాన దూరాన్ని పాటిస్తామని చెప్పారు. बड़ी है। भारत 11वें नंबर की अर्थव्यवस्था से 5वें नंबर पे आया।
अगले 5 साल में ग्लोबल हाई टेबल पर आप भारत का रोल क्या देखते हैं? हम इस हिसाब से चीजों को क्यों देखते हैं, मूलभूत बात क्या है? अब तक हम क्या सोचते थे? हमारा नैरेटिव ये था हम इससे इतने दूर हैं, हम उससे इतने दूर हैं, यानी हम इक्वल डिस्टेंस मेंटेन करते हैं। एक हमारा डिप्लोमेटिक भाषा में चलता था, मैंने कहा नथिंग टू डू, मेरी भाषा लेके हम कितने निकट हैं। तो दुनिया में कंपटीशन शुरू हुई कि भाई हम निकट कैसे जाएं इसके, पहले दूर रहने की कंपटीशन होती थी, बदल गए। तो सब लोग निकट आने की स्पर्धा चल रही है। अब देखिए, कल मेरा ईरान में एक बहुत बड़ा निर्णय हुआ है, एग्रीमेंट हुआ है। वो हिंदुस्तान के अखबारों की हेडलाइन न्यूज है, टीवी मीडिया की 24 घंटे की है। और मेरा मिनिस्टर कल चाबहार थे, ईरान में थे, चाबहार पोर्ट का मेरा फाइनल एग्रीमेंट हुआ। ये बहुत बड़ा काम है जी, सेंट्रल एशिया से जुड़ा हुआ मेरा इकोनॉमी का बहुत बड़ा काम हुआ है। लेकिन अब पता नहीं यहाँ अब फर्स्ट हेड टेबल क्या होता है जी सारी लड़ाइयों के बीच में मेरा चाबहार का एग्रीमेंट हो जाता है। तो मेरी पहली वस्तु ये। दूसरा, किसी तीसरे के आधार पर हम अपने निर्णय नहीं करेंगे जी, हम निर्णय हमारे लिए करेंगे। फलाने को बुरा लगेगा तो इससे बात करूंगा तो क्या होगा जी, नहीं, मैं सबसे बात करूंगा। राष्ट्रपति पुतिन मेरी अगर भरपूर तारीफ करते हैं, इसका मतलब ये नहीं कि मैं राष्ट्रपति पुतिन को मिलकर के कह नहीं सकता हूं कि दिस इज नॉट द टाइम। దేశంలో సంపద సృష్టించే వారికి తాము అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఆజ్ తక్ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ సంపద సృష్టించే వారిని చూసి దేశం గర్విస్తోందన్నారు. సంపద సృష్టించే వారికి అనువైన వాతావరణం కల్పించేందుకు తాము కట్టుబడి ఉన్నామని తెలియజేశారు. అదానీ, అంబానీలకే మేలు చేస్తున్నామన్న ప్రచారంలో వాస్తవం లేదని తెలిపారు. ఇది వంశపారపర్య రాజకీయాలు చేసే వారికి సృష్టిగా పేర్కొన్నారు. జవహర్లాల్ నెహ్రూ కాలంలో టాటా బిర్లాలను పెంచి పోషించారని, కానీ ఆ విషయాన్ని వారు ఒప్పుకోరని విమర్శించారు. కానీ తాము మాత్రం సంపద సృష్టించేవారు ఎలాంటి వారైనా పెద్దపీట వేస్తామని చెప్పారు. దేశంలో ఒక వర్గం సంపద సృష్టించి ఉపాధిని కల్పిస్తున్నప్పుడు వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ తేల్చి చెప్పారు. ब्लैक और व्हाइट की तरह है कि आप कहां कर रहे हैं। इस परिवार का प्रॉब्लम ये है, ये बोझ में दबा हुआ परिवार है। नेहरू जी को गालियां पड़ती थी, बिरला टाटा की सरकार, बिरला टाटा की सरकार। पार्लियामेंट में देख लेंगे तो टाटा बिरला सरकार, टाटा बिरला सरकार, नेहरू जी लगातार सुनते आए थे। अब इस परिवार के प्रॉब्लम यह है, जो गाली मेरे नाना को पड़ी वो मोदी को पड़नी चाहिए। तो वो सब चीज, वो राफेल क्यों लाए? मुद्दा राफेल नहीं था, उनको लगता था राफेल करूंगा तो बोफोर्स का पाप धोएगा, तो इसलिए वो लाए। साइकोलॉजिकल प्रॉब्लम है। इस चुनाव में वो इतना जोर, इतनी मेहनत पहले भी नहीं की, क्यों कर रहे हैं? उनको लगता है अगर मोदी तीसरी बार हो गया तो मेरे पिताजी की कोई इज्जत नहीं रहेगी, मेरी नानी की इज्जत, दादी की इज्जत नहीं रहेगी, ये तो नेहरू के बराबर हो जाएगा। वो हर चीज उसी से कंपैरिजन करते हैं, और इसलिए गालियां ये सब उन्होंने कहीं से उधारी ली हुई गालियां हैं। अब दूसरा बात है, मैं लाल किले पर से बोलता हूं जी, मैं शर्माता नहीं हूं, मैं लाल किले से बोलता हूं। इस देश में वेल्थ क्रिएटर्स की इज्जत होनी चाहिए। मेरे देश में जो सक्षम लोग हैं, जो सामर्थ्यवान लोग हैं, इनकी प्रतिष्ठा बढ़नी चाहिए। मेरे देश की मल्टीनेशनल कंपनियां क्यों नहीं होनी चाहिए भाई? दुनिया में मेरे देश की कंपनियों की दुकानें क्यों नहीं होनी चाहिए? हाँ, बेईमानी की है तो फांसी पर लटका दो, गलत तरीके से दिया है तो फांसी पर लटका दो, लेकिन मैं मेरे देश में वेल्थ क्रिएटर की इज्जत करूंगा। मेरे देश के उज्जवल भविष्य के लिए जितना मैं पूज्य भाव से मेरे श्रमिक के पसीने की चिंता करता हूं, उतने ही भाज्य भाव से मैं पूंजीपति के पैसों का भी महत्व। వాణిజ్య రాజధాని ముంబైలో నిర్మించిన దేశంలో అత్యంత పొడవైన సముద్రపు వంతెన ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ MTHL పై ఇటీవల ప్రముఖ నటి రష్మిక మందన ప్రయాణించారు. ఈ అటల్ సేతును కారులో నుంచి వీక్షిస్తూ ఈ సేతుపై ఆమె మాట్లాడిన వీడియోను ఆమె తన
ప్రజల జీవితాలను మెరుగుపరచడం, వారి జీవితాలను అనుసంధానం చేయడం కంటే మించిన సంతృప్తి ఏముంటుందని సంతోషాన్ని వ్యక్తం చేశారు. మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గౌరవార్థం MTHLకు అటల్ సేతుగా నామకరణం చేసిన సంగతి తెలిసిందే. Bro, Mumbai Trans Harbour Lake, Bharat's longest ever sea bridge, 22 kilometers long, 6 lanes. It cuts 2 hours journey to just 20 minutes. Unbelievable, na? कुछ साल पहले कोई सोच ఎన్నికల సమయంలో ఎలాంటి సౌకర్యవంతమైన విధానాన్ని తాను కోరుకోవడం లేదని ప్రధాని నరేంద్ర మోదీ తెలియజేశారు. 140 కోట్ల మంది ప్రజలకు అవిశ్రాంతంగా పనిచేసే అవకాశం కల్పిస్తున్న ఎన్నికలుగా చూస్తున్నట్లు పేర్కొన్నారు. ఆజ్ తక్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని మాట్లాడుతూ నేరుగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా హైవేలపై ప్రయాణించే వారికి ప్రమాదాల భయం ఉంటుందని, కానీ మలుపులు తిరుగుతూ వెళ్లే రహదారులపై ప్రమాద భయం తక్కువగా ఉంటుందని చమత్కరించారు. తాను కూడా సవాళ్లను సంతోషంగా స్వీకరిస్తానని మోదీ తెలిపారు. జనంలో జనార్దనుని చూడడమే తన కర్తవ్యమని, వారికి సేవ చేయడంలోనే ఆనందం ఉందని వ్యాఖ్యానించారు. दो हेलीकॉप्टर उनके लिए ले ले कुछ गलत नहीं है। आपने अच्छा आइडिया दिया अगले बार के लिए। बस सच बताओ, इससे आपका भी एक ग्लोबल बनेगा। जैसे इस बार हमारे यहाँ कई पॉलिटिकल पार्टी के लोग आए दुनिया भर से, कुछ ऑब्जर्वर के रूप में लोग आते हैं, देखने के लिए आते हैं। सचमुच में भारत का लोकतंत्र का उत्सव और भारत के सामान्य मानवी के लोकतंत्र के समाज और कितना बड़ा मैनेजमेंट है जी, लाखों लोग लगते हैं जी, और समय सीमा, ये अद्भुत काम है जी। ये बहुत बड़ा, मैं तो मानता हूँ दुनिया की यूनिवर्सिटी एक केस स्टडी है। और आपके अरुण पुरी जी पढ़ने के लिए गए, उनको कहिए कि भारत के इलेक्शन प्रोसेस पर वहां की यूनिवर्सिटी केस स्टडी करे। ये एक बहुत बड़ा अचीवमेंट है हिंदुस्तान का जी, हमने गर्व करना चाहिए। तो आपने आज तक हेलीकॉप्टर शॉट देखा कि नहीं देखा? मैं समय नहीं मिला, मुझे देखा नहीं, लेकिन मुझे चिंता जरूर रहती थी कि क्योंकि इतनी आपाधापी में अच्छे हेलीकॉप्टर मिलेंगे नहीं मिलेंगे, आपको लैंडिंग करने के लिए मिलेगा नहीं मिलेगा, और कोई वीआईपी मूवमेंट होगी तो आपको उड़ने की रुकावट हो जाएगी, वेदर प्रॉब्लम होंगे, यानी ये सरल नहीं है जी, बड़ा कठिन है जी, बड़ा कठिन। రాష్ట్రంలో ఈ నెల 13న జరిగిన ఎన్నికల పోలింగ్ అనంతరం చెలరేగిన హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లోని మాచర్ల, తాడిపత్రి, పొంగనూరు, చింతూరు, పెదకూరపాడు, సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లో హింసాత్మక ఘటనలు ముందుగానే గుర్తించకపోవడం, ఘటనలు చెలరేగిన తర్వాత కూడా అదుపు చేయలేకపోవడం వంటి అంశాలపై రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాలు ఇచ్చిన వివరణపై సంతృప్తి చెందని ఈసీ మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించింది. ఇందులో భాగంగా హింసాత్మక ఘటనల్ని రెచ్చగొట్టిన వారు, ఆయా ఘటనల్లో పాల్గొన్న వారిపై ఐపీసీ సహా ఇతర సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఫలితాల వెల్లడి తర్వాత మరో 15 రోజుల పాటు అంటే జూన్ 19వ తేదీ వరకు కూడా కేంద్ర బలగాలను రాష్ట్రంలోనే మోహరించి ఉంచాలని ఆదేశాల్లో పేర్కొంది. ఇక ఈ అంశంపై కేంద్ర హోంశాఖను కూడా ఆదేశించింది. ఇక పల్నాడులో చెలరేగిన హింసలు ముందుగానే అంచనా వేయడం, అరికట్టడంలో విఫలమయ్యారంటూ జిల్లా కలెక్టర్ లోతోటి శివశంకర్ను జిల్లా నుంచి తక్షణం బదిలీ చేయాలని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగిన హింసకు ముందుగానే అంచనా వేయడం, అరికట్టడంలో విఫలమైన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. 3 జిల్లాల ఎస్పీలు సహా సర్కిల్ ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్ సస్పెండ్ చేయాలని ఆదేశించింది. వీరిలో పల్నాడు ఎస్పీ బిందు మాధవ్, అనంతపురం ఎస్పీ అమిత్ బర్దర్లను సస్పెండ్ చేసిన ఎన్నికల సంఘం తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ ను బదిలీ చేసింది. వీరితో పాటు ఈ 3 జిల్లాలకు చెందిన 12 మంది కింద స్థాయి పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది. ఈ 16 మందిపైన శాఖాపరమైన విచారణ జరిపించాలని ఆదేశించింది. ఈ రోజు సాయంత్రం 3 గంటల్లోగా వారిపై ఛార్జ్షీట్ వేయాలని స్పష్టం చేసింది. వారిపై శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. 60 రోజుల్లోగా విచారణ పూర్తి చేసి తదుపరి చర్యల కోసం సిఫార్సులతో నివేదిక ఇవ్వాలని రాష్ట డీజీపీని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. అదేవిధంగా తమ ఆమోదం లేకుండా సస్పెన్షన్ ఎత్తివేయకూడదని, శాఖాపరమైన చర్యలు నిలిపివేయకూడదని పేర్కొంది. సస్పెండ్ అయిన పల్నాడు, అనంతపురం ఎస్పీలు బదిలీ అయిన తిరుపతి ఎస్పీ, పల్నాడు కలెక్టర్ స్థానంలో అర్హులైన ఐపీఎస్, ఐఏఎస్ అధికారుల పేర్లతో జాబితాలను 17వ తేదీ ఉదయం 11 గంటల్లోగా పంపించాలని సూచించింది. వార్తలు ఇప్పుడు ఒక స్వల్ప విరామం. 605 మార్చండి, అలవాటు మార్చండి.
మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. తిరిగి స్వాగతం. రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా పల్నాడు జిల్లాలో జరిగిన హింసాత్మక ఘటనలపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. హింసాత్మక ఘటనలపై ఆవేదనను వ్యక్తం చేసింది. రాష్ట్రంలో ముఖ్యంగా పల్నాడు జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డీజీపీలతో పాటు పల్నాడు జిల్లా కలెక్టర్, ఎస్పీలను హైకోర్టు ఆదేశించింది. అదనపు బలగాలను మోహరించాలంటూ పిటిషనర్ సమర్పించిన వినతిపై తగిన నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ఇక ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ఉత్తర్వులిచ్చారు. పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఎన్నికల రోజు ఆ తర్వాత హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయని, వాటిని నిలువరించడంలో పోలీసులు విఫలమయ్యారని పేర్కొంటూ వినుకొండకు చెందిన వ్యక్తి హైకోర్టులో వ్యాజ్యం వేశారు. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనల్ని వినిపించారు. ఎన్డీఏ కూటమి చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి వెంకట మణిప్రసాద్పై జరిగిన దాడి హేయమైన చర్య అని నర్సాపురం ఎంపీ ఉండి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. తిరుపతిలో చికిత్స పొందుతున్న ఆయనను ఈ రోజు ఆయన పరామర్శించారు. అనంతరం రఘురామకృష్ణరాజు మీడియాతో మాట్లాడుతూ మరోమారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక్కడి నుంచి ఇక్కడ చీరుకుపోయి ఆయన స్ప్లిట్ ఆఫ్ ఏ సెకండ్ లో అరక్షణం గ్యాప్ లో ఆ సమ్మెట భుజం మీద పడి ఆయన ఈరోజు బ్రతికున్నారు. లేదంటే వాళ్ళు చేసిన ఈ దుశ్చర్యకి మరి ఏమై ఉండేదో ఆ ఊహే చాలా భయంకరంగా ఉంది. ఎప్పుడు కూడా 20 సంవత్సరాల క్రితం, అది కూడా ఈ ప్రాంతంలో కాదు, అదర్ పార్ట్ ఆఫ్ చిత్తూరులో అయ్యో జరిగినాయని విన్నాం. కానీ మరి ప్రశాంతమైన ఆధ్యాత్మిక నగరమైన మరి తిరుపతికి ఈ 5 కిలోమీటర్ల రేడియస్ లో ఇంత దారుణంగా మరి వ్యక్తులు, హంతకులు విచ్చలవిడిగా తిరిగి ఈవీఎంలు పెట్టిన రూముల దగ్గరికే మారణాయుధాలతో రాగలిగారు అంటే రాష్ట్రంలో మరి లా అండ్ ఆర్డర్ ఉందా లేదా? ముఖ్యంగా దీని గురించే మరి వాళ్ళ చీఫ్ సెక్రటరీ గారిని కానీ, డీజీపీ గారిని కానీ కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మరి ఆదేశించింది, వచ్చి ప్రజెంటేషన్ ఇవ్వాలని. సరే, దాని సారాంశం కాసేపట్లో తెలియవచ్చు. బట్ ఏదేమైనా ఈ చర్య ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి ఓటమిని పరోక్షంగా అంగీకరించినట్టుగా ప్రజలందరూ కూడా భావించాలి. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర వైభవంగా కొనసాగుతోంది. జాతరలో భాగంగా తోటి వేషంలో భక్తులు అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటున్నారు. ఒంటిపై మసిబొగ్గు పూసుకుని తెల్లని నామం కనుబొమ్మలపై చుక్కలు పెట్టుకుని ఆలయానికి చేరుకుంటున్నారు. ఈ నెల 21వ తేదీన జాతరలో ప్రధాన ఘట్టం గంగమ్మ జాతర జరుగుతూ ఉండగా 22వ తేదీ విశ్వరూప దర్శనం జరుగుతుంది. తిరుపతిలో గంగమ్మ గుడిలో కాడ, తాతమ్మ గుడి కాడ జరిగినట్లు మన ఆంధ్రలో ఎక్కడా జరగదు. ఇదే మాదిరిగా ప్రతి సంవత్సరం జరగాలని మేము కోరుకుంటున్నాము. ధన్యవాదం. గంగమ్మ జాతరకి వచ్చినాము. మా లోకల్ తిరుపతి పద్మావతిపురం నుంచి వచ్చినాము. అమ్మవారి దర్శనం కోసం వచ్చాము. ఈరోజు తాతయ్యగుంట గంగమ్మ జాతర 4th డే జరుగుతున్నది. ఇక్కడ సదుపాయాలు అన్నీ బాగున్నాయి. నెక్స్ట్ ఈరోజు పొంగల్ పెట్టుకోవడం చాలా విశేషం. అండ్ కోళ్ళు కోసుకోవడానికి కానీ, లేకపోతే వాటర్ ఫెసిలిటీస్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. నెక్స్ట్ పుష్ప సినిమాలో వేషాలు వేయడం కానీ అలాంటి మార్పు వేషాలన్నీ జరుగుతున్నాయి. దర్శనం చాలా బాగా జరిగింది. గంగమ్మ జాతర ఎప్పుడెప్పుడు వస్తుందని మేము వేసి చూస్తూ ఉంటాము. కానీ మాకు ఇక్కడ జరిగిన అంగరంగ వైభవంగా ఉంది. కానీ అరేంజ్మెంట్స్ సూపర్గా ఉన్నాయన్నమాట. కానీ ఈ జాతర చాలా గొప్ప విశేషంగా జరుగుతుంది. ప్రజలు కూడా చాలా విశేషంగా వచ్చారు. నేను చిత్తూరు నుంచి వస్తున్నాను. తిరుపతి గంగ జాతరకి ఎంతో ప్రసిద్ధమైనది. ఎన్నో రకాల వేషాలు, ప్రతిరోజు ఒక్కొక్క వేషాలతో అందరినీ అలరిస్తూ ఉంటారు.
జమ్మూ కాశ్మీర్లో ప్రముఖ అమర్నాథ్ యాత్ర జూన్ 29 నుంచి ప్రారంభం కానుంది. ఆగస్టు 19 వరకు ఈ యాత్ర కొనసాగుతోంది. 52 రోజుల పాటు సాగే ఈ యాత్రలో దేశ విదేశాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా పిలుపునిచ్చారు. యాత్రకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇబ్బందులు ఎదురైతే ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, సీఆర్పీఎఫ్ బలగాలతో కూడిన మౌంటైన్ రెస్క్యూ బృందాలు సహాయాన్ని అందిస్తాయని తెలియజేశారు. జమ్మూ కాశ్మీర్ పోలీసు విభాగానికి చెందిన 1300 మంది సిద్దంగా ఉన్నారని తెలిపారు. మధుమేహం, గుండె, కాలేయ సంబంధిత సమస్యల చికిత్సలో వినియోగించే 41 రకాల మందులు, 6 రకాల ఫార్ములేషన్ల ధరలను కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. ధరలు తగ్గించిన మందుల్లో కొన్ని యాంటీబయాటిక్స్, మల్టీవిటమిన్స్, యాంటాసిడ్స్ ఉన్నాయి. ధరల తగ్గింపునకు సంబంధించి నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైజింగ్ అథారిటీ గురువారం ఒక నోటిఫికేషన్ను జారీ చేసింది. ధరల తగ్గింపుపై డీలర్లకు వెంటనే సమాచారాన్ని ఇవ్వాలని, తగ్గింపును తక్షణమే అమలు చేయాలని ఔషధ తయారీ కంపెనీలను ఆదేశించింది. ప్రభుత్వ నిర్ణయం వల్ల కొన్ని రకాల మందుల ధరలు భారీగా తగ్గనున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో తమకు 400 సీట్లు ఖచ్చితంగా వస్తాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఉద్ఘాటించారు. గడిచిన 10 ఏళ్ల కాలంలో ప్రధాని నరేంద్ర మోదీ అన్ని వర్గాల ప్రజలకు అనేక మేళ్లు చేశారని, కాబట్టి తమకు 400 సీట్లు వస్తాయని చెప్పడంలో అతిశయోక్తి లేదన్నారు. ఇక ఈ మేరకు ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమిత్ షా మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో దేశం 3వ స్థానంలో ఉందన్నారు. 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారనే విపక్షాల విమర్శల్లో అర్థం లేదని కొట్టిపారేశారు. సాధారణ మెజారిటీ ఉన్నప్పుడే తాము అనేక సంచలన నిర్ణయాలు తీసుకున్నట్లు చెప్పారు. ఆర్టికల్ 370 రద్దు, సీఏఏ, ట్రిపుల్ తలాక్ వంటి వాటిని అమిత్ షా ఉదాహరణగా చెప్పారు. బీజేపీకి మెజారిటీ రాదన్న ప్రశ్నే ఉత్పన్నం కాదన్నారు. అలాంటి పరిస్థితి తమకు వస్తుందని అనుకోవడం లేదని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన రకరకాల పథకాల ద్వారా 60 కోట్ల మంది ప్రజలు లబ్ది పొందారని, వాళ్లంతా మోదీకి అండగా ఉన్నారని తెలిపారు. కులం, మతం, వయసుతో సంబంధం లేకుండా అందరూ మద్దతు ఉన్నారన్నారు. ఆ పథకాల ద్వారా లబ్ది పొందిన వారికి మోదీ అంటే ఏంటో తెలుసునని అమిత్ షా వ్యాఖ్యానించారు. 400 సీట్లు ఎందుకు ఇవ్వాలో కూడా లబ్ది పొందిన వారికి అవగాహన ఉందని చెప్పారు. ఖచ్చితంగా మరొకసారి నరేంద్ర మోదీ అధికారంలోకి వస్తారని అమిత్ షా ధీమాను వ్యక్తం చేశారు. सुप्रीम कोर्ट ने नहीं माना. सुप्रीम कोर्ट ने सिर्फ इतना कहा कि आपका चुनाव के प्रचार का जो मांग है इसको आप पूरा करिए, हम आपको इंटरिम बेल देते हैं और 1 तारीख को आपको सरेंडर करना है. वहां तक न सरकार में कोई काम करना है, न ऑफिस जाना है. अब इसको ये बड़ा विजय और क्लीन चिट मान रहे. क्लीन चिट नहीं है. चार्जशीट पड़ा है अभी कोर्ट के सामने. अगर उनको इतना विश्वास था तो सेशन कोर्ट में क्रॉसिंग डालते कि मेरे खिलाफ चार्ज ही गलत है. ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలివాల్పై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహాయకుడు చేసిన దాడిని ఎవరూ మరచిపోలేదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అయితే స్వాతి మాలివాల్ తీవ్ర ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. ఆమె తనపై జరిగిన దాడి విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసినా 4 రోజుల వరకు ఫిర్యాదును వారు నమోదు చేయలేదని తెలిపారు. దీనిని బట్టి స్వాతి మాలివాల్పై పై స్థాయిలో ఎలాంటి ఒత్తిళ్లు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు. ఈ ఒత్తిళ్లు ఇంకా కొనసాగుతున్నాయని తెలిపారు. మహిళల విషయంలో ఇదేనా పద్దతి అని తెలిపారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా సీనియర్ న్యాయవాది, కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్ ఎన్నికయ్యారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికల్లో కపిల్ సిబల్ కు 1066 ఓట్లు రాగా సమీప ప్రత్యర్థి ప్రదీప్ రాయ్ కి 689 ఓట్లు లభించాయి. దీంతో కపిల్ సిబల్ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా ఉన్న సీనియర్ న్యాయవాది ఆదిశ్ అగర్వాల్ కూడా ఈ ఎన్నికల్లో పోటీ పడినప్పటికీ ఆయనకు కేవలం 296 ఓట్లు వచ్చాయి. ఈ పదవికి మొత్తం 6 పోటీ పడటం గమనార్హం. కాగా 1995, 96, 96, 97, 2001 సంవత్సరాల్లో కూడా సిబల్ ఈ పదవిని చేపట్టారు. అత్యంత భారీ మెజారిటీతో కపిల్ సిబల్ ఎన్నిక కావడం ఉదారవాద, లౌకిక, ప్రగతిశీల శక్తులకు భారీ విజయమని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ పేర్కొన్నారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ రోజు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 176 పాయింట్లు నష్టపోయి 73,487 వద్ద ట్రేడ్ అయిన సెన్సెక్స్ ప్రస్తుతం 290 పాయింట్ల లాభంతో 73,957 వద్ద కొనసాగుతోంది. 38 పాయింట్లు నష్టపోయిన 22,360 వద్ద కొనసాగిన నిఫ్టీ ప్రస్తుతం 72 పాయింట్ల లాభంతో 22,476 వద్ద కొనసాగుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మార్కం విలువ ₹83.50 వద్ద కొనసాగుతోంది. రాష్ట్రపై ఉపరితల ద్రోణి ప్రభావం కొనసాగుతోంది. దీని ప్రభావంతో పలు జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు తెల్లవారుజాము నుంచే విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కర్నూలు, అనంతపురం, గుంటూరు సహా పలు జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఉదయాన్నే పనులకు వెళ్లేవారు, ప్రయాణికులు ఒకంత ఇబ్బందులు పడ్డారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. मतदान प्रक्रिया भरोसेमंद हो, सुचारू रूप से हो, इसके लिए भारत निर्वाचन आयोग ने कई सिस्टम तैयार किए। उदाहरण के लिए हर मतदाता को एक वोटर इंफॉर्मेशन स्लिप या वोटर स्लिप उपलब्ध कराई जाती है। ये हर व्यक्ति के लिए भिन्न यानी यूनिक होती है। आपको मतदान वाले दिन ये वोटर स्लिप अपने साथ लेकर जानी होती है। कुछ राज्यों में सुविधा के लिए वोटर स्लिप पर क्यूआर कोड भी है। स्लिप पर मौजूद क्यूआर कोड से आपको मतदान केंद्र में प्रवेश मिलेगा। सबसे पहले अपनी वोटर स्लिप को ध्यान से देखिए। अगले हिस्से में है वोटर की जानकारी, जैसे नाम, पोलिंग स्टेशन की जगह, तारीख, मतदान का समय। दूसरी ओर आपके लिए पोलिंग स्टेशन की जगह का एक नक्शा होता है और मतदाता को क्या करना है और क्या नहीं करना है ये अनुदेश भी। बूथ लेवल ऑफिसरों के नाम और नंबर भी होते हैं। स्लिप को ऑनलाइन डाउनलोड करने के लिए नेशनल वोटर्स सर्विसेज पोर्टल या voters.eci.gov.in पर लॉगिन करें और सर्च इन इलेक्टोरल रोल टैब पर क्लिक करें। नए पेज पर अपने विकल्प चुनें। डिटेल्स विवरण के जरिए EPIC, एपिक या मोबाइल नंबर के जरिए वांछित जानकारी एंटर करें और सर्च दबाएं। सिस्टम आपकी डिटेल मुहैया करा देगा। अब एक्शन कॉलम में व्यू डिटेल्स पर क्लिक करें और प्रिंट करने के लिए प्रिंट वोटर इंफॉर्मेशन पर क्लिक करें। याद रखें, आपकी वोटर स्लिप की फिजिकल कॉपी A4 साइज के आधे अच्छी क्वालिटी के कागज पर प्रिंट होनी चाहिए। आप वोटर हेल्पलाइन ऐप को इंस्टॉल करके भी अपनी डिजिटल फोटो वोटर स्लिप डाउनलोड कर सकते हैं। ऐप में लॉगिन प्रक्रिया को पूरी करके इलेक्टोरल रोल आइकॉन में सर्च योर नेम पर टैप करें। सर्च ऑप्शन को चुनें, जानकारी एंटर करें, वोटर विवरण सामने आ जाएगा। अपनी वोटर स्लिप को डाउनलोड करने के लिए डाउनलोड आइकन पर क्लिक करें। वोटर स्लिप के साथ अपना वोटर आईडी कार्ड या कोई भी सरकारी पहचान पत्र ले जाएं। पोलिंग बूथ में मोबाइल फोन की अनुमति नहीं होगी। अब आप तैयार हैं। वोटर इंफॉर्मेशन स्लिप आपके दिशा निर्देशन के लिए आपके पास है। अपने मताधिकार का प्रयोग करें। सीने में जोश है, हुण सानू होश है। हो सीने में जोश है, हुण सानू होश है। देखेगा सारा जहां। जी हां, पूरा जहान हमें देख रहा है। पूरी दुनिया की नजरें हिंदुस्तान पर है, हमारे भारत पर है, हमारी वोटिंग पर है। दोस्तों, वोट करना हमारा अधिकार है। पूरे जोश के साथ, पूरे होश के साथ हमें वोट करना है। एक भी इंसान वोट करने से छूटना नहीं चाहिए। ये हमारी इज्जत का सवाल है यार, वोट जरूर करना है। देश मेरे दे अन्नदाता नू लगण न तत्तियां वावां जी। देश का किसान जब बीज चुनता है, बहुत ध्यान से चुनता है, क्योंकि उसी बीज ने उसको अच्छी फसल देनी होती है। वोट देना भी ऐसे ही है जैसे अच्छा बीज चुनना। जितना अच्छा बीज होगा उतनी अच्छी फसल होगी। और आपका एक वोट अगर सही इंसान को जाता है तो इस देश को बहुत अच्छी सरकार मिलेगी जो दूर तक हमारे देश को ले जा सकती है। तो